ఈరోజు మా ఇంట్లో చాలా స్పెషల్ డే బెస్టీస్. ఫస్ట్ శ్రావణ శుక్రవారం ప్లస్ మా కన్నయ్య బర్త్డే. అంటే ఉదయం నుంచి ఒకవైపు పూజ హడావిడి, ఇంకోవైపు బర్త్డే ప్రిపరేషన్. మా డే ఎలా గడిచిందో ఈ చిన్న వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను బెస్టీస్. లెట్స్ స్టార్ట్. బర్త్డే కదా, కన్నయ్యకి మార్నింగ్ ఏదైనా స్పెషల్గా చేయాలనిపించింది. అందుకే సింపుల్గా సేమియా పాయసం స్టార్ట్ చేశాను. మా కన్నయ్యకి సేమియా పాయసం అంటే చాలా ఇష్టం, చాలా హ్యాపీగా తింటాడు. మన పిల్లలకు నచ్చిన రెసిపీస్ మన చేతులతో చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ కదా. మీరు కూడా బర్త్డే రోజు ఇంట్లో ఏదైనా స్పెషల్ స్వీట్ చేస్తారా? కామెంట్లో చెప్పండి బెస్టీస్. పాయసం రెడీ అయిన తర్వాత ఫస్ట్ నేను మా కన్నయ్యకు తినిపించాను. నెక్స్ట్ మా పాప, తర్వాత మా సార్ తినిపించారు. అలా మా మార్నింగ్ చాలా స్పెషల్గా హ్యాపీనెస్తో నిండిపోయింది. పిల్లలకు మనం ఇచ్చే కాస్ట్లీ గిఫ్ట్స్ కంటే మన అటెన్షన్, మనతో గడిపే క్వాలిటీ టైం, వాళ్ళతో మాట్లాడే ఆ చిన్న చిన్న మూమెంట్స్ చాలా స్పెషల్. బర్త్డే అని కాదు, డైలీ మేము అలానే ఉంటాం. మా కిడ్స్తో మేము చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాం. అలా వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి ప్రేమ, భద్రత, కాన్ఫిడెంట్ లాంటి పాజిటివ్ ఫీలింగ్స్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ చిన్న చిన్న మూమెంట్స్ తర్వాత కిడ్స్ పెద్దయ్యాక బ్యూటిఫుల్ మెమొరీస్ అవుతాయి. మీరు కూడా మీ కిడ్స్తో ఇలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారా? కామెంట్లో ఎలా టైం స్పెండ్ చేస్తారో చెప్పండి బెస్టీస్. తర్వాత శ్రావణ శుక్రవారం ప్లస్ బర్త్డే కాబట్టి మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా బెస్టీస్. శ్రావణ శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన, ఎంతో విశిష్టమైన రోజు అని మన పెద్దలు చెప్తారు. ఈరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఉదయాన్నే దీపం వెలిగించి అమ్మవారిని పూలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. దర్శనం చేసుకొని అక్కడే కాసేపు ప్రశాంతంగా కూర్చొని టెంపుల్లో కొంచెం టైం స్పెండ్ చేశాము. బర్త్డే రోజు దేవుడి ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. అంతకంటే స్పెషల్ ఇంకేం కావాలి చెప్పండి బెస్టీస్. అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటే ఇంట్లో సుఖ సంతోషాలు, ప్రశాంతత ఉంటుందని మన పెద్దలు నమ్ముతారు. అందుకే ప్రతి శ్రావణ శుక్రవారం వీలైనంత వరకు అమ్మవారిని భక్తితో పూజించాలని మన పెద్దలు చెబుతారు. తర్వాత స్కూల్కి వెళ్ళి బర్త్డే సందర్భంగా చాక్లెట్స్, స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాం. స్కూల్లో వీడియో తీయడం కుదరలేదు బెస్టీస్. మా కిడ్స్ అస్సలు కోఆపరేట్ చేయలేదు, అందుకే వీడియో తీయలేకపోయాను. స్కూల్కి వెళ్ళగానే ఇద్దరు ఏడవడం స్టార్ట్ చేశారు. సో స్కూల్ పార్ట్ మాత్రం విజువల్స్ లేకుండానే మీకు చెప్తున్నాను బెస్టీస్. కొన్ని మూమెంట్స్ రికార్డ్ చేయకపోయినా మన మెమొరీలో మాత్రం ఉండిపోతాయి కదా బెస్టీస్. మీ కిడ్స్ కూడా అంతేనా? స్కూల్ అంటే భయపడతారా? కామెంట్లో చెప్పండి బెస్టీస్. స్కూల్ నుంచి రాగానే లంచ్ ప్రిపేర్ చేసి అందరం కలిసి సరదాగా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ లంచ్ కంప్లీట్ చేశాము. తర్వాత కిడ్స్ ఇద్దరిని పడుకోబెట్టాను. ఇక ఈవినింగ్ వచ్చేసరికి అసలు బర్త్డే పార్టీ ఫీల్ వచ్చింది. మేము పెద్దగా గ్రాండ్ సెలబ్రేషన్ ఏమీ ప్లాన్ చేసుకోలేదు. బర్త్డే సెలబ్రేషన్ కోసం చిన్నగా డెకరేషన్ చేసుకోవడం స్టార్ట్ చేశాం. నేను మా సార్ కలిసి సింపుల్గా బెలూన్స్తో డెకరేషన్ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నాం. కిడ్స్కి బెలూన్స్ అంటే చాలా ఇష్టం కదా. సింపుల్గానే చేసుకున్నాం, పెద్దగా ఏం చేయలేదు. కానీ ఇద్దరం కలిసి ప్రిపేర్ చేస్తుంటే ఆ ప్రిపరేషన్ కూడా ఒక క్యూట్ మెమొరీ లాగా అనిపించింది. అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు ఊర్లో ఉంటారు. వాళ్ళు రాలేదు, ఎందుకంటే 3 days బ్యాకే మేము ఊరెళ్ళి వచ్చినాం. అందుకే ఎవరు రాలేదు. సో సింపుల్గా ప్లాన్ చేసుకున్నాం. మా అత్త వాళ్ళు, అమ్మ వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఇంకా స్పెషల్ అయ్యేది. ఇలా కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ, మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. పెద్దగా అవుటింగ్కో, స్పెషల్ ప్లాన్కో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా కలిసి డెకరేషన్ చేసుకోవడం, నవ్వుకోవడం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కూడా క్వాలిటీ టైమే. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య రిలేషన్షిప్ని ఇంకా బ్యూటిఫుల్గా స్ట్రాంగ్ చేస్తాయి. పిల్లలకు కూడా పేరెంట్స్ ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ కలిసి హ్యాపీగా ఉండడం ఒక పాజిటివ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది. మీరు కూడా మీ కిడ్స్తో, మీ హస్బెండ్తో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి బెస్టీస్.
రెడీ 1 2 3. మా సింపుల్ లిటిల్ బర్త్డే సెటప్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి బెస్టీస్. మా క్వార్టర్స్లో మా సార్ కొలీగ్స్ వాళ్ళ ఫ్యామిలీస్, మా నైబర్స్ చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవాలని మేము ప్లాన్ చేసుకున్నాం. అందరూ వచ్చి మా కన్నయ్యకి విషెస్ చెప్పడం, కేక్ కటింగ్, పిల్లల సందడి, అందరూ కలిసి మాట్లాడుకోవడం. నిజంగా ఇలాంటి సింపుల్ సెలబ్రేషన్లోనే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకునే బిజీలో వీడియో సరిగా తీసుకోలేదు బెస్టీస్. సారీ, నెక్స్ట్ టైం అసలు ఈ మిస్టేక్ రిపీట్ చేయను. మన లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు అందరితో కలిసి కాసేపు నవ్వుకుంటే చాలు, మనసుకి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. బర్త్డే అంటే పెద్ద పెద్ద అరేంజ్మెంట్స్, ఎక్స్పెన్సివ్ సెలబ్రేషన్ మాత్రమే కాదు. ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నా కూడా కిడ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా బెస్టీస్ మా శ్రావణ శుక్రవారం ప్లస్ బర్త్డే పూర్తయింది. ఉదయం పాయసం, టెంపుల్ వైబ్స్, స్కూల్లో చాక్లెట్స్, ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో సింపుల్ సెలబ్రేషన్. చాలా ఆర్డినరీ డే లానే అనిపించిన మాకు మాత్రం చాలా స్పెషల్ మెమరీస్ ఇచ్చింది. మరి మీకు కూడా ఎప్పుడైనా శ్రావణ శుక్రవారం ప్లస్ బర్త్డే ఒకే రోజు వచ్చిందా? వచ్చి ఉంటే కామెంట్లో ఎస్ అని చెప్పండి బెస్టీస్. మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సౌవెన్ లాగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెస్టీస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బెస్టీస్, టేక్ కేర్.